కోసం పాకిస్తాన్ నుంచి నలుగురు పిల్లలను వెంటబెట్టుకొని భారత్కు వచ్చిన సీమా హైదర్ సంఘటన గుర్తుండే ఉంటుంది. ఆన్లైన్లో పరిచయమైన ప్రియుడి కోసం పాకిస్తాన్లోని భర్తకు విడాకులిచ్చి వాటాగా వచ్చిన ఇంటిని అమ్ముకొని డబ్బులను పిల్లలను తీసుకొని పాక్ నుంచి ఇండియాకి వయా దుబాయ్ వచ్చేసింది. ఈ టైప్లోనే తాజాగా యుఎస్ నుంచి ఓ మహిళ ఇలానే ఇండియాకు వచ్చేసింది. పాకిస్తాన్ నుంచి ప్రియుడి కోసం పిల్లలతో పాటు ఇండియాకు వచ్చిన సీమా హైదర్ వ్యవహారం లాగానే మరో వ్యవహారం తాజాగా తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా అమెరికా నుంచి ఒక మహిళ పబ్జీ గేమ్లో పరిచయమైన ప్రియుడి కోసం భారతదేశానికి వచ్చేసింది. ఇప్పుడు ఈ విషయం నెట్టింట హాట్ టాపిక్గా మారింది. ఈ కథ ఎలాంటి మలుపులు తీసుకుంటుందో అనే ఆసక్తి నెలకొంది. ఇక వివరాల్లోకి వెళ్తే, అమెరికాలోని ఫ్లోరిడాలో నివాసం ఉంటున్న బ్రూక్లిన్కు ఉత్తరప్రదేశ్లోని ఇటావా ప్రాంతానికి చెందిన హిమాంశు యాదవ్ అనే వ్యక్తి పబ్జీ ఆడుతూ పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్త స్నేహంగా మారి ప్రేమగా మారింది. ఈ నేపథ్యంలో కొన్ని నెలల క్రితం హిమాంశుని కలవడానికి బ్రూక్లిన్ చండీగఢ్కు వచ్చింది. హిమాంశు ఆమెను కలుసుకున్నాడు. ఇద్దరు వివాహం చేసుకున్నారు. ఇలా వివాహం అయిన తర్వాత కొన్ని రోజులు చండీగఢ్లో గడిపిన తరువాత బ్రూక్లిన్ని తన స్వస్థలమైన ఇటావాకు తీసుకువచ్చాడు హిమాంశు. అయితే ఇటావా నివాసితులు తమ గ్రామంలో ఒక విదేశీ మహిళను చూసి ఆశ్చర్యంగా కంటే ఎక్కువ అనుమానించారంట. అనంతరం హిమాంశు తనతో ఒక విదేశీ మహిళను బలవంతంగా తీసుకువచ్చాడని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ సమయంలో దంపతులిద్దరూ ఆర్టీసీ బస్సు ఎక్కడంతో డ్రైవర్ కండక్టర్కు అనుమానం వచ్చింది. దీంతో వారు ఆర్టీసీ రీజనల్ మేనేజర్కు సమాచారం అందించారు. అనంతరం అతని ఆదేశాల మేరకు బస్సును నేరుగా పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో పోలీసులు బ్రూక్లిన్ హిమాంశులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వీరిద్దరిని విచారించారు. ఈ విచారణలో భాగంగా హిమాంశుతో వచ్చేందుకు బ్రూక్లిన్ ఇష్టపూర్వకంగా అంగీకరించిందని, ఈ విషయంలో హిమాంశు నుంచి ఎలాంటి బలవంతం లేదని తేలిందట. ఇదే సమయంలో హిమాంశుతో కలిసి ఉండేందుకు ఆ మహిళ తన పూర్తి సమ్మతిని తెలిపింది అని అంటున్నారు. దీంతో ఉన్నతాధికారుల ప్రమేయంతో ఈ సమస్య చెక్కబడింది అని చెబుతున్నారు. ఏది ఏమైనా ఇదొక ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.